ప్రతిక్షణం ప్రజల పక్షం M95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముస్లింల ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత తెలుగుదేశం అధినేత చంద్రబాబుది. ముస్లింలకు సమస్య వచ్చిన ప్రతిసారి చేయూతనిచ్చి ఆదుకున్నది తెలుగుదేశం పార్టీని. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యం. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి సహకరించండి. ఇంటింటి ప్రచారంలో వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ పిలుపు. ములకల చెరువులో తీవ్ర ఉద్రిక్తత. టీడీపీ నాయకులు బస చేస్తున్న హోటల్ ప్రాంతానికి వైసీపీ మోకలు చేరుకుని అల్లర్లు సృష్టించడంతో మొదలైన వివాదం. పెద్ద సంఖ్యలో కేజీఎన్ హోటల్ వద్దకు చేరుకున్న తెలుగుదేశం వైసీపీ శ్రేణులు. పరిస్థితి ఉద్రిక్తం. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పోలీసులు, కేంద్ర బలగాలు. తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో బీసీ నేత రామకృష్ణ ఆచారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ముస్లింలు ఇబ్బందుల్లో పడ్డ ప్రతిసారి చేయి అందించి నేనున్నానంటూ భరోసా కల్పించిన ఏకైక నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కరేనని ముస్లింల మత పెద్దలు స్పష్టం చేశారు. శుక్రవారం తెదేపా అధినేత అభ్యర్థి షాజహాన్ బాషా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ముస్లిం అభ్యున్నతి కోసం హాజ్ హౌస్లు ఏర్పాటుతో పాటు మసీదుల నిర్మాణం, రంజాన్ తోఫా, ముత్తావల్లీలకు, మౌజన్లకు జీతాలు అందించి ముస్లింల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్న నేత చంద్రబాబు నాయుడు ఒక్కరే అని షాజహాన్ బాషా స్పష్టం చేశారు. విదేశ విద్యను అందించి ముస్లిం పిల్లల అభ్యున్నతి కోరుకున్న నేత చంద్రబాబు ఒక్కరేనని గుర్తు చేశారు. బీజేపీతో అక్రమంగా సంబంధం పెట్టుకున్న వైసీపీ నేతలు గత 5 సంవత్సరాలుగా ముస్లిం సమాజంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలకు రక్షణ కల్పించే బాధ్యత తనదని చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ద్వారా భరోసా కల్పించారని అన్నారు. భూ చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వైసీపీ పార్టీని ఇంటికి సాగనంపేందుకు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం మత పెద్దలు, ఆర్ఆర్ వీధి బాబా, అమీర్జీన్, నాగూర్ వలీ, మస్తాన్, లతీఫ్, ఇంతియాజ్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య. ఇది టైటిల్ అనేది తన సొంత ఆస్తి పైన ఏదైనా దావా ఉంటే కోర్టులో వేసుకొని తేల్చుకోవాల్సిన సంబంధించిన విషయం ఇది అక్కడ లేకుండా జగనన్న కొత్త చట్టం తెచ్చారు. జీవో తేలేదు, చట్టం తెచ్చేశారు ఒకేసారిగా. ఆ చట్టం ఏమంటే ఎవరైనా ఈ ఆస్తి క్లెయిమ్ చేసేయచ్చు. సపోజ్ నాకు శ్రీధరణ కాదనుకోండి, శ్రీధరణ ఇల్లుకు నేను క్లెయిమ్ చేయొచ్చు. క్లెయిమ్ చేస్తే నేను ఎవరో తెలిసిన ఆర్డీఓకో తహసీల్దార్కో చెప్పి నేను రికమెండ్ చేసుకుంటే ఆ ఇంటి టైటిల్ నా టైటిల్ నాకు ఇచ్చేసి, ఈ విధంగా ఒక అసలు దానికి తోక లేదు, తొండం లేదు. మీకు తెలుసో లేదో, ఈ సబ్ కోర్టులో కానీ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కానీ ఈ టైటిల్ సూట్ టైటిల్ సూట్ కేసు జరిగితే దీనిపైన ట్రయల్ ఉంటుంది, ఎవిడెన్స్ ఉంటుంది. ఎవిడెన్స్ సంబంధిత తహసీల్దార్ వస్తారు, రెవెన్యూ అధికారులు వస్తారు. దాని తర్వాత వచ్చింది డాక్యుమెంట్స్ అన్నీ, పాత డాక్యుమెంట్స్ అన్నీ తెప్పిస్తారు, అన్నీ పూర్వపరాలు చూస్తారు. చూసిన తర్వాత అప్పుడు కోర్టులో వచ్చింది వాది ప్రతివాది ఇద్దరి వాదబోధలు వింటారు. ఇవన్నీ విన్న తర్వాత అప్పుడు దానికి ఒక నిర్ణయం తీసుకొని టైటిల్ ఎవరు క్లియర్ ఉంది వాళ్ళ పట్ల జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఒక్కసారిగా దానికి వ్యతిరేకంగా చేస్తూ ఈ పని చేయడం ప్రజా వ్యతిరేక చర్య. ఈ చట్టానికి పార్టీ కాల్ ప్రకారం ఇప్పుడే మేము దానికి ఉన్న చట్టపేరులు కాల్స్తున్నాము. దట్స్ ఇట్. ఈరోజు మనం వాస్తవాలు గ్రహించాలా. ఎక్కడ కూడా కానీ ఇటువంటి అవాస్తవ మోసపూరిత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ముస్లిం మైనారిటీలో దీనికన్నా బెస్ట్ మేనిఫెస్టో భారతదేశంలో ఏ రాష్ట్రము రిలీజ్ చేయలేదు. ఏదైనా రిలీజ్ చేసింటే నాకు చూపించండి. తప్పకుండా మీకు ఆర్థికంగా సహాయం పడుతున్నారు, మీ పిల్లల పెళ్ళిళ్ళకి సహాయం పడుతున్నారు. ఇదే కాకుండా మీ పిల్లల విద్య కోసం సహాయం పడుతున్నారు. అదే కాకుండా మీరు బీపీఎల్ కేటగిరీలో ఉంటే మీకు అందరికి ఇండ్లు, పట్టాలు అన్నీ ఇవ్వడం జరుగుతున్నది. ఏ సెక్టార్ కూడా మీకు వదలడం లేదు. 5 లక్షల రూపాయలు వితౌట్ కొలాటరల్ మీకు లోన్ ఇస్తున్నారు. 50 ఏళ్లకే మీకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. హజ్ యాత్రికులు ఎవరైతే వెళ్తున్నారో, ఎవరు బిలో పావర్టీలో ఎవరు అందరూ ఉన్నారు, దాదాపు బిలో పావర్టీలో అయినా ఉన్నారు, వాళ్లకు 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారంటే
దీనికన్నా మంచి మేనిఫెస్టో కానీ మంచి నాయకుడు కానీ మంచి పార్టీ ఏదైనా ఉండి లేదు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలు దీనికన్నా బెటర్ అడ్మినిస్ట్రేషన్ చేసింటే దీనికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చింటే వాళ్ళు ఎప్పుడైనా నేను వాళ్ళతో నేను డిబేట్కి రెడీ ఉన్నాను. ఎవరైనా కానీ వాళ్ళ రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి ఎవరైనా కానీ సబ్జెక్ట్. అందుకోసం నేను ముస్లిం మైనారిటీస్కి రాష్ట్ర ముస్లిం మైనారిటీస్కి అందరికీ ఒక్క విన్నపం చేస్తున్నాను. మీకు ఈ రాష్ట్రంలో మీరు ఉన్న దరిద్ర రేఖ నుంచి దాటాలంటే ఒక మంచి నాయకుడు మీకు అవసరం ఉంది. అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో సాధ్యము. జగన్మోహన్ రెడ్డి గారు మోసపూరితంగా మీ దగ్గర ఓట్లు వేసుకొని నమ్మించి మోసం చేసిన మనిషి. దయచేసి రేపు మీ పిల్లల భవిష్యత్తు, మీ వర్క్ ప్రాపర్టీస్ భవిష్యత్తు, రేపు మీకు సంక్షేమానికి అన్ని విధాలుగా ఆదుకొని మీకే పెద్దపీట పెట్టి అన్ని విధాలుగా మీకు ముందుకు తీసుకుని వెళ్ళే మనిషి. రేపు మీ సంక్షేమం మంచి చేస్తారో కానీ చెడు మాత్రం మీకు చేసే మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కాదు. దయచేసి ఇప్పటికైనా గ్రహించి అందరూ ముస్లిం మైనారిటీస్ అందరూ రేపు 13వ తేదీ జరిగే ఎలక్షన్లో వన్ సైడ్గా మీరు తెలుగుదేశం పార్టీ పెద్దల చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలా. రేపు మదనపల్లిలో మీకు ఏ సమస్య వస్తే ఇస్తాము. హజ్ యాత్రికులకు ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉంటారో హజ్ యాత్రికులకు ₹1,00,000 ఆర్థిక సాయం ఇస్తాము. దుల్హన్ పథకంలో ద్వారా షరతులు లేకుండా పెళ్ళి జరుగుతూ ఉంది, బీపీఎల్లో ఉన్నారు, బిలో పావర్టీ లైన్లో ఉన్నారు, ఆర్థిక సాయం అవసరం ఉంది అని చెప్పి తేలిన తర్వాత వాళ్ళు అర్జీ పెట్టుకున్న తర్వాత తప్పకుండా వాళ్ళకి ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. విదేశీ విద్య జగనన్న చేతులు ఎత్తేసి దాదాపు ఒక 800-1000 మంది పిల్లలు ఎవరైతే బయట దేశాల్లో చదువుతున్నారో ఆర్థికంగా కష్టాల్లో వచ్చేసి అప్పులు పాలు చేసుకొని చదువు పూర్తి చేసుకోలేక చాలామంది డ్రాప్ అవుట్ అయిపోయారు. ఏ స్టేజ్లో డ్రాప్ అవుట్ అయ్యారంటే వాళ్ళ 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు ఉన్నది, 2 సంవత్సరాలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల ఆర్థిక సాయం ఇచ్చారు. ఆర్థిక సాయం పొందిన తర్వాత ఇంకా 3వ సంవత్సరం వాళ్ళకి ఆర్థిక సాయం వచ్చే అవసరం ఉన్నింది. సంవత్సరం ఫీజు ₹10 లక్షలు. ఆ 2019 నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా విదేశీ విద్యకు నిలిపేశారు. పూర్తిగా ఎక్కడ లేకుండా రోడ్ల పాలు అయిపోయారు ఈ ముస్లిం మైనారిటీస్ పిల్లలు. ఇదే కాకుండా ₹5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఇదే కాకుండా విజయవాడలో హజ్ హౌస్ ఏదైతే ఇప్పుడు హజ్ హౌస్ లేదు, 5 సంవత్సరాలు జగనన్న ఎట్లా రాష్ట్ర రాజధాని లేదో అట్లా హజ్ హౌస్ కూడా లేకుండా గాల్లో ఇట్లా షటిల్ కింద హజ్ యాత్రలు పంపిస్తాడు. ఎట్లా కావాలంటే అట్లా వెళ్ళిపోండి, మా దగ్గర గాల్లోనే ఉండండి. మీరు 3 రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మదనపల్లి తెదేపా అభ్యర్థి గెలిపే లక్ష్యంగా జన సైనికులు పనిచేస్తారని నాయకులు అడప సురేంద్ర స్పష్టం చేశారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషాను శాల్వాతో సత్కరించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమరానికి 3 రోజులు మాత్రమే గడువు ఉందని, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలోని యువత అధికార పార్టీ ఆగడాలను సమర్థవంతంగా ఎదుర్కొని తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపుకు కృషి చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ శివరాం ప్రసాద్, జనసేన నాయకులు అడ్వకేట్ అమర నారాయణ, అడప సురేంద్ర, పెద్ద సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు జరిగే పోలింగ్ సందర్భంలో ఎలా జరపాలా, ఏం జరపాలని చెప్పి ఒక కార్యాచరణ పైన ఈరోజు నా దగ్గర రావడం జరిగింది. తప్పకుండా ఆ రోజు వీళ్ళు మా పార్టీకి సంబంధించి మాతో కలిసి అన్న తమ్ముళ్ళు మేమందరూ కలిసి ఉన్నాము, ఈరోజు ఉన్నాము, రేపు ఉంటాము. రేపు దేవుని దయ వల్ల స్టేట్ రూలింగ్ వచ్చిన తర్వాత మదనపల్లిలో మనం ఇక్కడ గెలిచిన తర్వాత తప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వేరు కాదు, ఇవి 2 ఒకటే. ఎక్కడ కూడా కానీ నేను రెండో మాట లేదు. రేపు వచ్చే డెవలప్మెంట్స్లో కానీ ఏదన్నా లోకల్ బాడీస్లో కానీ తప్పకుండా జనసేన నాయకులకు ప్రయారిటీ పెట్టి పూర్తిగా ఆదుకునేటట్టుగా వాళ్ళతో కలిసి పనిచేసేటట్టుగా ఉంటుందని చెప్పి తప్పకుండా వాళ్ళ లీడర్షిప్కి గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో
ప్రయారిటీ పెట్టి పూర్తిగా వాళ్లకు ప్రత్యేక స్థానాలు కల్పించి ఎలక్టెడ్ బాడీస్లో కూడా వాళ్లకు ప్రత్యేక స్థానాలు, నామినేటెడ్ బాడీస్లో కూడా స్థానాలు కల్పించి కలిసి నడుస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తారు. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ప్రక్రియ భాగంగా ఒక్కొక్కసారి ప్రజలు ఎక్కువ ఉన్నీళ్ళండి అట్లే మాట్లాడండి. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మన షాజహాన్ అన్న గారికి మద్దతు తెలుపుతూ గత 15 రోజులుగా బాగా కృషి చేస్తుంటారు. కొంతమంది నాయకులు పూర్తి సహకారం అందివనప్పటికీ మా అబ్జర్వేషన్లో తేలిండేది రూట్ లెవెల్లో ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఒక సైనికుల మాదిరి జనసేన వాళ్ళంతా బాగా కష్టపడుతుంటారు. ఈ జనసేన నాయకులకు నేనందరికీ విన్నపం చేసేది ఏమంటే, పోల్ డే రోజు మీరందరూ యువకులు పోలింగ్ రోజు పొద్దున్నే 7 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు మీరందరూ ప్రతి ఒక్కరూ 10 మంది ఒక్కొక్క బూత్ దగ్గర ఉండి ఓట్లు బాగా పోలయ్యే విధంగా అవతల పార్టీ వాళ్ళు ఏదైనా గొడవలు చేస్తే కూడా దాన్ని మనం జహా గారిని ఇక్కడ నామినేట్ ఇవ్వడం జరిగింది, సీట్ ఇవ్వడం జరిగింది. అయితే జనసేన, తెలుగుదేశము, బీజేపీ ఎవరికి ఇచ్చినా కానీ ఓట్ షేర్ అయ్యేటట్టు, ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ అనేది ఖచ్చితంగా కృషి చేస్తా ఉన్నాము, చేసినాము. అన్నగారు చెప్పినట్టు, మన అబ్జర్వర్ గారు చెప్పినట్టు బూతుకు 10 మంది కాకుండా 50 మందిని ఇచ్చి మేము ఖచ్చితంగా అక్కడ ఎటువంటి ఏ పరిస్థితినైనా ఎదుర్కొని ఖచ్చితంగా పోలింగ్ ఎక్కువ పర్సెంట్ జరిగి మనకు ఓట్లు పడేదానికి మా సహాయ శక్తిలో మేము ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా అన్నగారు చెప్పినట్టు మాకైతే చాలా సంతోషంగా ఉంది. మామూలుగా నాయకులు ఏంటంటే మాటలు చెప్పేసి రేపు పొద్దున్నే మళ్ళీ చూద్దాంలే అనేది, అట్లా కాకుండా మా అన్న పెద్ద మాట ఏంటంటే మేము మా తొందరలో ఉండి జనసేన కార్యకర్తలు, నాయకులు మరియు ఇక్కడికి రావడం జరిగింది. జహాన్ గారి గెలుపు కోసం గత నెల నుంచి మేము గ్రౌండ్ లెవెల్లో తిరిగి పనిచేస్తూనే ఉన్నారు మా జన సైనికులు. టీడీపీ అబ్జర్వర్గా శివప్రతాప్ సార్ గారు మాట్లాడినట్లు మేము తప్పకుండా బూత్కి 10 నుంచి 20 మంది సైనికులు సిద్ధంగా ఉన్నారు సార్. మీకు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ 1000 మంది సైన్యం ఉంది. మాకు 3500 మంది స్వతంత్రంగా సభ్యత్వం తీసుకున్నారు సార్. 3500 మంది క్రియాశీలక సభ్యులు కలిసి ఏకదాటిగా జహాన్ గారికి ఖచ్చితంగా. మదనపల్లి మున్సిపాలిటీ 20వ వార్డు తెదేపా కౌన్సిలర్ రామకృష్ణ ఆచార్య జన్మదినాన్ని పురస్కరించుకొని మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా గృహంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. తెలుగుదేశం అబ్జర్వర్ శివరాం ప్రసాద్ సమక్షంలో నిర్వహించిన జన్మదిన వేడుకలలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల శివప్రసాద్, జనసేన నాయకులు అమర్ నారాయణ, నాగుర్వలి, పోతబోలు సుధాకర్, జనసేన సురేంద్ర, పద్దు, ఆర్ఆర్ వీధి బాబా, రామ్మూర్తి నాయుడు, కలకడ వేణుగోపాల్, జాతీయ స్థాయి జర్నలిస్ట్ నాయకులు మల్లికార్జున్ నాయుడు, మార్పూరి వరుణ్, హసీనా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జహాన్ గారి నాయకత్వం, జహాన్ గారి నాయకత్వం. జై జనసేన, జై టీడీపీ. మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం తట్టివారిపల్లి పంచాయతీలో నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం, జనసేన నాయకులు రంజాన్ చౌదరి, తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషాను, రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ రెడ్డి, ముంబై దుర్గా, అరుణ్ జనసేన, మహేష్, కిషోర్, కిరీటి, బాలు, బాషా, లవర్ణ జనసేన, రాజారెడ్డి, శరవణ జనసేన చిత్తూరు జిల్లా ఉమ్మడి ప్రధాన కార్యదర్శి శివరాం పాల్గొన్నారు.
టీడీపీ నాయకులు బస చేసిన ప్రాంతానికి వైసీపీ మూకలు చేరుకొని అల్లర్లు సృష్టించడంతో మొదలైన వివాదం. మొలకల చెరువులోని కేజీఎన్ గ్రాండ్ హోటల్ వద్ద భారీగా చేరుకున్న టీడీపీ వైసీపీ శ్రేణులు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పెద్ద ఎత్తున చేరుకుంటున్న పోలీసులు కేంద్ర బలగాలు. పోలీసుల ముందే టీడీపీ వారిపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులు. పోలీసులు కేవలం టీడీపీ వారిని చెదరగొడుతున్నారు. వైసీపీ వారిని పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ్మలపల్లి ప్రజలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇక్కడ చూడండి, ఈ వైసీపీ అరాచకాలు చూడండి. జయచంద్రారెడ్డి గారు గెలుపు ఓర్వలేక ఇక్కడ వచ్చి వాళ్ళు ఆయన ఫ్రెండ్స్ ఆయనకు సపోర్ట్ గా కేజీఎన్ కళ్యాణ మండపంలో సపోర్ట్ గా ఎప్పుడైతే ఆయన టికెట్ కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. అప్పుడు అడ్డు రాని వ్యక్తులు ఈ రోజు ఎందుకు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి ట్రై చేస్తున్నారు? బయట వ్యక్తులు వస్తే మీకేం భయమా? ఒక వ్యక్తి సపోర్ట్ చేయడం తప్ప? తమ్మలపల్లి నియోజకవర్గ ప్రజలకు నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఈ రౌడీలు చూడండి, ఇక్కడ అరాచకాలు చూడండి. మీరు మొన్న వేపూరుకోటలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యం. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి సహకారం అందించండని సురభి కాలనీ నక్కల దిన్నె తాండాలో గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ ఓటర్లను అభ్యర్థించారు. నక్కలదిన్నెలో శుక్రవారం కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్, సీనియర్ నాయకురాలు మంజుల ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గడప గడపలో ప్రచారం నిర్వహించారు. నిస్సార్ అహ్మద్తో పాటు దేశాయ్ తిప్పారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక వైసీపీ నాయకులు, ప్రజలు నిస్సార్ అహ్మద్కు ఘన స్వాగతం పలికారు. ప్రజల నుండి అనూహ్య మద్దతు లభించింది. ఈ సందర్భంగా ఈ నెల 13న జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేస్తున్న మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్, పార్లమెంట్ అభ్యర్థి మిథున్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. మదనపల్లె సమీపంలో గల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు మరియు అధ్యాపకులు తమిళనాడు రాష్ట్రంలోని మెట్టాలలో గల లయోలా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ మరియు సైన్స్ లో జరిగిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలియజేశారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఎంబ్రేసింగ్ ది డిజిటల్ హరిజన్ పైనీరింగ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఫర్ ఏ ట్రాన్స్ఫార్మేటివ్ ఫ్యూచర్లో పర్యవేక్షించబడని మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి మధుమోహం అంచనాను అంశంపై చేసిన పరిశోధనను వివరించినందుకు గాను ఉత్తమ పేపర్ అవార్డును అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయిజ్ అహ్మద్, ఉషా మరియు కుమార్లకు అవార్డు లభించిందని ఆయన అన్నారు. అంతేకాకుండా సుమారు 24 మంది విద్యార్థులు వివిధ పరిశోధనలతో ప్రతిభ కనబర్చినట్లు ఆయన అన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మరియు అధ్యాపకులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ్ భాస్కర్ చౌదరి, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మరియు విభాగాధిపతి డాక్టర్ కల్పన అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.